Okay, so hi guys, day 140 and 141. Okay, so 140 complete rest day, now day 141. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ 2 days నుంచి అంత ప్రీవియస్ 2 days మాత్రం సో అంత ప్రాపర్గా హిట్ చేసింది కూడా లేదు వర్కౌట్ సెక్షన్. ఓకే, సో అట్లీస్ట్ లైక్ నాకు ఎట్లా అనిపించింది అంటే, సో రియల్లీ ఈ 2 days వర్కౌట్ చేసింది నేనైనా ఒక చిన్న డౌట్ వేసింది. ఓకే, సో ఎందుకంటే సో మనం కట్ ఫేస్లో సో కొంచెం ఎక్స్క్యూజ్ అనేవి ఇచ్చుకుంటాం. లైక్ ఎట్లా అంటే, సో ఫ్యాట్ పర్సంటేజ్ డ్రాప్ ఉంది కదా, సో హెవీ వెయిట్ అనేది అంత అవసరం ఉండదు. లైక్ ఏదో ఒక సమ్ రీజన్స్ వల్ల ఏదైనా సో ఎనర్జీ డ్రాప్ ఉంది, సో ఏదో ఒక సో సొల్లు రీజన్స్ చెప్పుకొని సో అట్లా ఎక్స్క్యూజ్ అయితే స్టార్ట్ చేస్తాం. బట్ బల్క్లో సో అదే ఎక్స్క్యూజ్ ఇస్తే మాత్రం సో దాని అంత వరస్ట్ ఇంకోటి ఉండదు అని నా ఒపీనియన్. ఎందుకంటే సో బల్క్లో ఫ్యాట్ పర్సంటేజ్ అయి ఉంటుంది, వాటర్ పర్సంటేజ్ అయి ఉంటుంది, అండ్ ఎనర్జీ లెవెల్స్ అయి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అయినా మనం ఎందుకు అంత ప్రాపర్గా హిట్ చేయలేకపోతున్నాం అనే ఒక గిల్ట్. ఓకే, సో అది నిన్న 2 days సో నిజంగా నాకే అనిపించింది, సో ఈ వర్కౌట్ చేసింది నేనైనా అది ఒక చిన్న దీనివల్ల కొంచెం అంత ప్రాపర్గా కూడా మాట్లాడలేదు. ఓకే, సో చెప్తాను కదా, సో బల్క్ అనేది ఒక లైక్ ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో హెవీగా లిఫ్ట్ చేస్తున్న వచ్చే ఫీల్, సో అది ఇంకా మాటల్లో కూడా చెప్పలేం, అట్లా ఉంటుంది అది. సో అది మంచిగా హెవీగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే, బల్క్లో ఎప్పుడు కూడా సో నార్మల్ వెయిట్స్తో ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటూ పోవద్దు. ఓకే, సో ఏంటంటే సో బల్క్ అనేది ఒక పీక్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. లైక్ లిఫ్ట్ హెవీ అంటే ఎట్లా ఉండాలంటే అది సో కంప్లీట్ అది మీకు మాత్రమే హెవీ అనిపించాలి. ఓకే, సో మీ సెల్ఫ్ని అండ్ మీ వెయిట్స్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి లిఫ్ట్ చేయొద్దు. ఓకే, సో ఎందుకంటే సో ప్రీవియస్గా నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 kgs 10 kgs డంబుల్ షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు లైక్ ఎట్లా అంటే ఒక 6-7 రెప్యుటేషన్స్ రావడం కూడా చాలా కష్టంగా వచ్చేవి. సో 15తో. ఓకే, స్టార్టింగ్ నేను జిమ్ జాయిన్ అయినప్పుడు 15 kgsతో షోల్డర్ ప్రెస్ చేయడం అనేది సో సో అదే నా హైయెస్ట్ వెయిట్ 15 kgsతో ఒక 8 reps 6 reps చేశాను. ఓకే, సో అదే నా అంటే లైక్ అప్పుడు కొంచెం సో అది ఎట్లా అనిపించింది అంటే, సో ఆ ప్రీవియస్ వీక్ లైక్ అంతకుముందు కంపేర్ చేసుకుని సో ఆ వీక్ ఒక 6-8 రిపిటేషన్స్ చేయగానే లైక్ అది నాకు కొంచెం సో మంచి పుష్ ఇచ్చింది. పుష్ అంటే సో ఇంకా మనం లైక్ అదే కన్సిస్టెన్సీగా పోతే సో ఇంకా మంచిగా లిఫ్ట్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే, సో లైక్ ఏంటంటే నేను చెప్పేది సో మీ వెయిట్స్ అనేవి మీకు మీరే కంపేర్ చేసుకుని ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో 15 kgs డంబుల్స్ చేసేటప్పుడు సో నాతో పాటు ఉండేవాళ్ళు సో జిమ్లో చాలామంది సో 30 kgs 25 kgs 20 kgs ఈజీగా లిఫ్ట్ చేసేవారు. ఓకే, సో అప్పుడు నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో ఇప్పుడు నేను 30 kgs డంబుల్ షోల్డర్ ప్రెస్ అనేది అంత ఈజీగా చేయలేను. ఓకే, సో చెప్తున్నాను కదా, సో ఇప్పుడు మీ వెయిట్స్ అనేవి సో మీకు మీరే ఇంక్రీజ్ చేసుకుంటూ సో స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తేనే సో కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, సో మీ వెయిట్స్ని మీ సెల్ఫ్ని వేరేతో కంపేర్ చేసుకొని అరే నేను 15 కొడుతున్నా వాడు 25-30 చేస్తున్నాడు ఇంకా అని చెప్పేసి నువ్వు 15 నుంచి డైరెక్ట్ 25కి 30కి లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం సో అప్పుడు ఇంజ్యూరస్ అండ్ సో నీ సెల్ఫ్ కంట్రోల్ నీకు లేనట్టు లైక్ అట్లా ఉంటుంది. సో ఇగో లిఫ్టింగ్ అంటే ఏంటంటే సో నీ వెయిట్స్కి నీ మైండ్కి మధ్యన మాత్రమే ఉండాలి. ఓకే, సో నీ వెయిట్స్ ప్రీవియస్ వీక్ 15 వేస్తే సో ఈ వీక్ 17.5 సో అట్లా అట్లీస్ట్ ఒక సో అది కూడా మీరు లిఫ్ట్ చేసే 15 kgs వెయిట్ ఎన్ని రిపిటేషన్స్ రావాలంటే సో 10-12 రిపిటేషన్స్ వచ్చిన తర్వాత సో దెన్ మీరు నెక్స్ట్ వీక్లో 17.5 అయినా ఆర్ 20 kgsతో లిఫ్ట్ చేసేటప్పుడు లైక్ ఎట్లా ఎన్ని రిపిటేషన్స్ అంటే సో 10-12 రిపిటేషన్స్ అనేది అవసరం ఉండదు. ఓకే, సో 10-12 రిపిటేషన్స్ అనేది చేయాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే లైక్ ఒక 5-6 రిపిటేషన్స్ వచ్చినా ఇట్స్ బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మీ వెయిట్ ఇంక్రీజ్ చేసేటప్పుడు సో కొంచెం రిపిటేషన్స్ అనేవి డ్రాప్ అవుతాయి. ఓకే, సో అది మైండ్లో పెట్టుకొని సో కొంచెం ఒక 3-5 సో అన్ని రిపిటేషన్స్ వచ్చినా బెటర్ ఉంటుంది. సో మంచిగా లైక్ మీరు ఇప్పుడు చెప్తున్నాను కదా, సో మీరు 23 రిపిటేషన్స్ వస్తే సో మీ 15 kgsతో మినిమం ఒక 8-12 రిపిటేషన్స్ మధ్యలో ఉండాలి ఆ గ్యాప్. ఓకే, సో మీరు 8 చేసినా ఓకే, 10 చేసినా ఓకే, 12 చేసినా ఓకే, బట్ 15 kgsతో ఇన్ని రిపిటేషన్స్ అనేవి వచ్చేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ సో 20 kgsతో 25 kgsతో అయినా సో 3 kgs లైక్ 3 and 5 రిపిటేషన్స్ మధ్యలో వస్తే బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, సో మెయిన్ అది. ఓకే, మీ సెల్ఫ్ని అండ్ మీ వెయిట్స్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. సో కంపేర్ చేసుకుంటే మాత్రం మీరు ఇప్పుడు చాలా లైక్ కన్సిస్టెన్సీతో ముందుకు పోవడం అనేది చాలా కష్టమవుతుంది. అండ్ సో మీకు కూడా త్వరగా క్విట్ అయిపోయి ఉంటుంది. లైక్ క్విట్ అవ్వడం అంటే
సో ఇంకా నేను ఎంత చేసినా సో వెయిట్స్ని మంచిగా పుష్ చేయలేకపోతున్నాను. అండ్ సో నా బాడీలో ఓవరాల్గా మజిల్ మంచిగా బిల్డ్ అయితే లేదు. సో ఇట్లాంటివన్నీ అనిపిస్తుంది. ఓకే, సో అందుకే అంటున్నాను, ఎందుకంటే సో న్యాచురల్గా చేసేటప్పుడు సో నథింగ్ న్యాచురల్గా చేసేటప్పుడు అసలు ఏం కనిపించదు. సో ఒక 3 years వరకు అంత మన బాడీలో చేంజ్ అనేది 1% కూడా కనిపిస్తుంది లేదనేది కూడా నాకు తెలియదు. లైక్ కనిపిస్తుంది అంటే మరీ అంత సో ఎక్స్ట్రీమ్ ఫిజిక్ అయితే మనకి రాదు. ఓకే, న్యాచురల్గా చేసేటప్పుడు మినిమం ఒక 5 years క్రాస్ చేస్తే తప్ప సో మనం అనుకున్న బాడీ కండిషన్ మనకి కనిపించడం. ఓకే, సో అందుకే చెప్తున్నాను, మీరు సోషల్ మీడియాలో చూసి నేను 3 years ట్రాన్స్ఫర్మేషన్, 2 years ట్రాన్స్ఫర్మేషన్ అది అని చెప్తుంటారు. ఓకే, సో 3 to 2 years ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు. ఓకే, సో మినిమం న్యాచురల్గా చేసేటప్పుడు మినిమం 5 years అయితే క్రాస్ అవుతుంది. ఓకే, సో మినిమం 5 years క్రాస్ అయిన తర్వాత మీ బాడీ అయినా మంచిగా కనిపిస్తుంది. ఓకే, సో మీరు 2 years 3 years సోషల్ మీడియాలో చూసి సో 2 yearsలో 3 yearsలో మంచి బాడీ కొట్టేస్తా అంటే మాత్రం అవ్వదు. ఓకే, సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం మంచిగా లిఫ్ట్ చేయండి అండ్ మంచిగా ఫుడ్ తినండి. సో వర్కౌట్స్ కూడా అంతే మంచిగా కన్సిస్టెన్సీ చేసినప్పుడు సో బెటర్ రిజల్ట్స్ దొరుకుతాయి. ఓకే, సో ఇంకా మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈరోజు మంది చెస్ట్ వర్కౌట్. ఓకే, సో చెస్ట్ అనగానే మెయిన్ థింగ్ సో ఇంక వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. సో ఎందుకంటే మా స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంక్లైన్. సో ఎప్పుడు చెస్ట్ చేస్తాం లైక్ మంచిగా సో అప్పర్ చెస్ట్ మంచిగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అందరూ బెంచ్ ప్రెస్ అని చెప్తారు కానీ సో బెంచ్ ప్రెస్ ఓకే, బట్ అదేంటంటే సో స్ట్రెంత్ ట్రైనింగ్కి మంచిగా హెల్ప్ అవుతుంది. బట్ మీ ఓవరాల్ చెస్ట్ అనేది మంచిగా కనిపించాలంటే సో అప్పర్ చెస్ట్ అనేది మంచిగా ట్రైన్ చేయండి. ఓకే, సో ఎందుకంటే మీకు లోవర్ అండ్ మిడ్ సెక్షన్ కనిపించినంత ఈజీగా సో అప్పర్ సెక్షన్ అనేది కనిపించదు. ఓకే, సో అది మంచిగా అర్థం చేసుకొని సో అప్పర్ సెక్షన్ మంచిగా హిట్ చేయండి. సో ఓవరాల్ మీ చెస్ట్ని మంచిగా విజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఓకే, వన్ మోర్. రాకపోతే ట్రై చేద్దాం. ఓకే, ఆయిల్ పెట్టుకుంటాను, ఫుల్గా ఆయిల్ ఉంది అంటున్నాను డమ్ముల్స్ కూడా.
చాలా ఇది ఉంది. ఇట్లా క్లాత్ అయితే తెచ్చి చూడాల్సింది. ఓకే అమ్మా. ఓకే నెక్స్ట్ మిషన్ ప్రెస్. మీరు జిమ్స్లో చెస్ట్ ప్రెస్ మిషన్ ఉంటే కొంచెం ఇది చేయడం ఈజీ, బట్ లేకపోతే మాత్రం సో కొంచెం కేబుల్స్ దగ్గర సో బెంచ్తో చేయడానికి ట్రై చేయండి. ఓకే లైక్ ఏంటంటే సో మీ అప్పర్ చెస్ట్ అనేది మంచిగా పంప్ అవుతుంది మెయిన్ థింగ్. ఓకే సో మీరు చేసేదానికి సో ఇప్పుడు చేసిన 2 సెట్స్కి ఇది చేస్తే ఏంటంటే సో కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ సో కంప్లీట్ ముందుకైతే బెంచ్ని పెట్టద్దు. ఓకే సో ఎందుకంటే మీరు వెయిట్స్ని అంత ప్రాపర్గా పుష్ చేస్తారు. సో పుష్ చేసిన తర్వాత మీరు వెయిట్స్ని అంతే ప్రాపర్గా వదలడం ఇంపార్టెంట్. ఓకే సో మీరు అన్బ్యాలెన్స్ అయ్యి వెయిట్ని కొంచెం అన్బ్యాలెన్సింగ్ అయితే సో మీ రొటేటర్ కప్స్ అనేవి మెయిన్గా ఇంజ్యూర్ అవుతాయి. ఓకే సో అది మైండ్లో పెట్టుకొని సో కేబుల్స్కి దీనికి మధ్య కొంచెం సో మీకు వెయిట్కి మీ హ్యాండ్ గ్రిప్కి కొంచెం ఈక్వల్ రేంజ్లో పెట్టుకోండి. ఓకే అండ్ అది కూడా కొంచెం అప్పర్ చెస్ట్కి ఈక్వల్ ఉండాలి. ఓకే సో కంప్లీట్ సో షోల్డర్ లెవెల్ అప్పర్కి ఉంటే సో సో ఫ్రంట్ రైడర్స్కి మంచిగా పోతుంది. అట్లా కాకుండా సో కొంచెం ఈక్వల్ చెస్ట్ లెవెల్కి పెట్టుకుంటే మీకు కొంచెం మంచి పుష్ దొరుకుతుంది. One more. Okay, and next flex Y with the combo. సో వై కాంబో అంటే సో లాస్ట్ వన్ కొంచెం మంచి ఫీల్ ఉంటుందని చెప్పేసి సో కాంబో అయితే యాడ్ చేస్తాం. Okay, one more. Okay, and next bench press.
సో బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు అంత ప్రాపర్ సో హై వెయిట్స్ అయితే అవసరం ఉండదు. ఓకే, సో ఎందుకంటే ఇప్పటివరకు మీరు అప్పర్ చేసిన మంచిగా టార్గెట్ చేసిన తర్వాత అండ్ అగైన్ సో బెంచ్ ప్రెస్ అనేది చేయడం కష్టం, అండ్ అందులోనూ హెవీ వెయిట్ చేయడం అనేది టూ టఫ్. ఓకే, సో మీకు హెవీ వెయిట్ మంచిగా లిఫ్ట్ చేసే మైండ్ సెట్ ఉంటే మాత్రం సో కొంచెం సపోర్ట్ తీసుకొని ట్రై చేయండి. ఓకే, సో సపోర్ట్ లేకుండా యాక్చువల్ వెయిట్ కొడదామంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. ఓకే, సపోర్ట్ ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రంట్ డెల్ట్స్. స్లిప్ అవుతుంది. One more. Okay, and next lateral raises. One more. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రైసెప్ పుష్ డౌన్. సో మీరు ఇది రోప్తో చేసుకున్న ఒక ఫీల్ వస్తుంది, అండ్ సో బార్తో చేసిన ఒకటి. బట్ మీకు ఏదైతే ఫస్ట్ నుంచి మంచిగా ప్రాపర్గా అలవాటు ఉంటే సో దాన్ని ప్రిఫర్ చేయడం బెటర్. ఓకే, సో మీకు రోప్ మంచిగా యూజ్ చేయడం వస్తే సో రోప్ అనేది బెటర్ ఆప్షన్. బట్ బార్ అయితే బట్ రోప్తో ఏంటంటే సో రోప్తో హెవీ వెయిట్ అనేది పిఆర్ బ్రేక్ చేయడానికి కొంచెం టఫ్ థింగ్ అవుతుంది. బట్ బార్కి వచ్చేసరికి సో కొంచెం పుష్ చేయడానికి ఈజీ అవుతుంది. అదే మెయిన్.
One more. Okay. And successfully 141. సో ఈరోజు మంచిగా మంచి ఫీల్ వచ్చింది. సో వర్కౌట్ సెక్షన్ సెంటర్ ప్రాపర్గా హిట్ చేసాం. సో సో ఈరోజు వర్కౌట్ చేసింది మనమే అనే ఫీల్ వచ్చింది. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ 2 days అది నేను కాదనిపించింది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో చెప్తున్నా కదా, సో వర్కౌట్ సెక్షన్ ముందు సో కార్బ్స్ లోడ్ అనేది హై ఉంటేనే సో మీ వర్కౌట్ సెక్షన్ అనేది సో ప్రాపర్గా హిట్ అవుతుంది. ఓకే, సో మీరు లైక్ సో ఏం తినుకున్నా వచ్చి సో వర్కౌట్ అనేది ఎక్స్ట్రీమ్గా కొడదామంటే మాత్రం సో టు బి ఆనెస్ట్ అసలు సో 10 minutes 15 minutesకి మీరు అవుట్ అవుతారు. అవుట్ అవ్వడం అంటే లైక్ ఎనర్జీ లో, సో హెవీ వెయిట్ లైక్ పిఆర్ బ్రేక్ చేయడం, సో ఇవన్నీ అవ్వదు. ఓకే, సో బల్క్లో ఎప్పుడు కూడా సో కార్బ్స్ లోడ్ ఇంక్రీజ్ చేయండి. సో లైక్ ఎవ్రీ 2 weeks వన్స్ సో పిఆర్ అనేది బ్రేక్ అయ్యేలా చూడండి. ఓకే, సో అప్పుడు మంచి ఫీల్ ఉంటుంది మీరు చేసేది. ఓకే, ఈజీ. Okay, so that's for today, and now skip cardio. Okay, see you tomorrow.